మనందరికీ తెలుసు కదా! మంగళగిరి ఎమ్మెల్యే ఆర్‌కే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయనైతే ఇటీవల కాలంలో అయితే వైసీపీ పార్టీకి మరియు తన యొక్క ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్‌లో అయితే రాజీనామా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్న షర్మిలతో కలిసి ఏపీలో తన యొక్క రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తానైతే చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఆయనైతే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవడం జరిగింది. ఆయన ప్రధానంగా వైసీపీ పార్టీని టార్గెట్ చేసినట్టయితే తెలుస్తుంది. వైసీపీ పార్టీ మీద పోరాటం ఉంటుందని, అలాగే చంద్రబాబు మీద కూడా పోరాటం ఉంటుందని చెప్తుంది. ప్రజలకి మేము చాలా మంచి చేయాలనుకుంటున్నామని, ప్రజలకి మంచి చేసే విధంగా అయితే మా యొక్క పోరాటం ఉంటుందని, అటు అమరావతిపై మరింత స్పష్టతనిస్తానని, మరియు చంద్రబాబు నాయుడు బలవంతపు భూసేకరణ మీద కూడా పోరాడతానని, మేము వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలతో కలిసి ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అయితే కృషి చేస్తామని అయితే ఆయన పేర్కొనడం జరిగింది. ఏదేమైనా ఇది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక గట్టి ఎదురు దెబ్బని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు సొంత చెల్లి తన యొక్క ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగటం, మరియు మరోవైపు తన సొంత ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మీద గెలిచిన ఎమ్మెల్యే తనకు దూరం అయిపోవడం అనేది జగన్ మరియు వైసీపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మనం చెప్పుకోవాలి. ఏదేమైనా ఏపీలో రాజకీయాలు అనేవి చాలా ఆసక్తికరంగా మారినాయని మనం అనుకోవాలి.